దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 24వ వచ్చిన మాటను అందరం కూడా ఈ మాట చెబుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2 వచ్చిన భాగాలు ఈ ఉదయకాలం ముందు మనము కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా మందికి ఉండే ఆలోచన ఏంటంటే, ఆరాధన అనగా చాలా మందికి మదిలో మెదిలే మొదటి విషయం ఏంటంటే, పాటలు పాడితే పాటలు పాడటం ద్వారా దాన్నే ఆరాధన అనుకుంటారు చాలా మంది. లేదా మరి కొంతమంది ప్రార్థనలో కూర్చొని గట్టిగా చప్పట్లు కొడితే అదే ఆరాధన అనుకుంటారు మరి కొంతమంది. లేదు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళితే అదే ఆరాధన అనుకుంటారు చాలా మంది. కానీ ఆరాధనకు నిజమైన భావము తాత్పర్యం ఏంటో తెలుసా? ఆరాధనకు బైబిల్ ప్రకారంగా లేదా బైబిల్ అసలు ఆరాధన అంటే ఏం చెప్తుంది అంటే, దేవునికి మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన శరీరాన్ని, మన సమయాన్ని సమస్తము కూడా సమర్పించటం. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మనం అనుకున్న దానికి బైబిల్ చెప్పేదానికి చాలా వ్యత్యాసం అనేది ఉన్నది. ఎందుకంటే పాటలు పాడటమే ఆరాధన అనుకుంటాం, మనం చప్పట్లు కొడితేనే ఆరాధన అనుకుంటాం, లేదా గట్టిగా ప్రార్థన చేస్తేనే ఆరాధన అనుకుంటాం. కానీ బైబిల్ మనకేం చెప్తుంది అంటే, మన హృదయము, జీవితం, సమయం, శరీరం వీటన్నిటినీ కూడా సమర్పించటమే నిజమైన ఆరాధనని దేవుని యొక్క వాక్యం మనకు బయలుపరుస్తుంది. ఈ ఉదయకాలం ముందు ఎందుకు ఈ అంశ భాగాన్ని లేదా ఈ మాటలు మరలా తీసుకున్నాను అంటే, ఆరాధనకున్న ప్రాముఖ్యత మనందరం కూడా ఈ మధ్యాహ్న కాలం ముందు గ్రహించగలగాలి. ఆరాధన దేవుని దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైనదో, లేదా ఆరాధన దేవునికి ఎంత ఇష్టమైనదో మనము ఈ ఉదయకాలం ముందు గ్రహించే వారిగా ఉండాలి. కారణం ఏంటంటే మీరు గనక బైబిల్ గ్రంథంలో మీరు గనక జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎవరైతే ఆరాధించారో లేదా ఆయన ఎవరైతే స్తుతిస్తూ వచ్చారో, దేవుని యొక్క సన్నిధి వారితో ఉన్నట్లుగా మనము వాక్య గ్రంథాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ ఉదయకాలం ముందు కొద్ది నిమిషాలు మనం చదువుకున్న లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ ఆరాధన యొక్క ప్రాముఖ్యతను, ఆరాధన ఎంత బలమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో ఈ ఉదయకాలం ముందు మనము ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం సెలవిచ్చినట్లుగా, నిజమైన ఆరాధికులు లేదా నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు ఆయన ఎలా ఆరాధిస్తారు అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ మాత్రమే ఆయనను ఆరాధిస్తారని వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో అనేకులుగా ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆరాధించేవారే. ప్రతి ఒక్కరు కూడా, ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరాధించేవారే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వృద్ధులందరూ కూడా ఆరాధించేవారే. అయితే వీరు ఎవరిని ఆరాధిస్తున్నారో మనం ఒకసారి ఆలోచిద్దాం. చిన్నపిల్లలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, వారికి కావలసింది పొందుకోవడానికి మిమ్మల్ని ఎంతగా బ్రతిమలాడతారో, మిమ్మల్ని ఎంతగా పొగుడుతారో ఒకసారి ఊహించినప్పుడన్నా. డాడీ నువ్వు చాలా మంచోడివి, మమ్మీ నువ్వు చాలా మంచిదానివి, నీకన్నా గొప్ప వాళ్ళు ఎవరు కూడా లేరు. నన్ను నీలా ప్రేమించేవారు ఎవరు లేరు. అసలు నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో ఈ భూమి పైన ఎవరు కూడా అంతగా చూసుకోరు.
ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క జీవన విధానములో ఏదో ఒక సందర్భంలో దేనో ఒక దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళైన మనము కూడా చాలా సందర్భాలలో మనకు అవసరమైనప్పుడు, మనకి కావలసినప్పుడు అది ఎవరి దగ్గర పొందుకోగలుగుతామో, ఎవరి దగ్గర నుంచి అయితే మనం రాబట్టగలుగుతామో వారిని చాలా ఆరాధిస్తాం. ఎందుకంటే మన ప్రకారంగా చూస్తే వారిని పొగటం అంటాం, కానీ బైబిల్ ప్రకారం ఏం చెప్తుంది? ఆరాధించటం అని చెప్తుంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, బైబిల్ ప్రకారంగా ఆరాధన అంటే మన హృదయము, శరీరము, ఇంకా సమయము, ఇంకా విధేయత, వీటన్నిటిని సమర్పించటమే ఆరాధన. కాబట్టి మనము చాలా సందర్భాలలో చాలా మందిని చాలా రకాలుగా ఆరాధిస్తూనే ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మనకు ఏదైతే అవసరమై ఉన్నదో, దేన్ని మనం పొందుకోవాలని చూస్తామో అది మన దగ్గర లేనప్పుడు, అది ఎవరి దగ్గర దొరుకుతుందో వారి దగ్గరికి వెళ్ళి వారిని ఎలా మెప్పించాలో, వారిని ఎలా ఆరాధించాలో మనకు బాగా తెలుసు. కానీ ఈ ఉదయకాలమందు మనము దేనైతే ఎంతగా ఇష్టపడుతూ ఆరాధిస్తున్నామో, దేనికైతే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామో, కానీ వాక్యం ఏం చెప్తుందంటే వీటన్నిటికంటే, మనము చేసే ఆరాధనలన్నిటికంటే ప్రాముఖ్యమైనదేదో ఈ వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఏంటా మాట అంటే, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆరాధించేటప్పుడు ఆయనను మాత్రమే ఆరాధించాలి. కానీ ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా మందికి ఆలోచన రావచ్చు, బాబు మేము మాకు కావలసింది పొందుకోవడానికి మనుషులను ఆరాధిస్తున్నాం కాబట్టి మాకు కావలసింది మేము పొందుకుంటున్నాం, కానీ దేవుని దగ్గర నుంచి మాకేం వస్తుంది? దేవుడు మాకేమిస్తాడు? ఆరాధించడం ద్వారా మాకు ఏమి లాభం అన్నవారు చాలా మంది ఈనాడు సంఘాల్లో లేకపోలేదు. ఆరాధించడం ద్వారా, ఆయన మహిమపరచడం ద్వారా మాకు ఏమి లాభం కలుగుతుంది అన్నవారు ఈనాడు సంఘాల్లో లేకుండా పోలేదు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఏంటంటే ఆరాధన అనేది మనము పొందేది కాదు, గాని దేవుడెవరో ప్రకటించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏం పొందుకుంటామో అది ఆరాధన కాదు, దేవుడెవరో ప్రకటించేది ఆరాధన. ఎందుకు అంటే ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే నోటి మాట ద్వారా సృష్టినంతా కూడా కలుగజేశాడు. దానికంటే ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడుతుంది, శూన్యములో సృష్టిని కలుగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఆధారము లేని చోట భూమిని కలుగజేశాడు నా ప్రభువు. దేనికి పనికిరాని వాటన్నిటిని కూడా పనికొచ్చే పాత్రలుగా చేశాడు నా దేవుడు. అలాంటి గొప్ప దేవుడు, ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్న కాలం ముందు ఎవరైతే మనము ఈ మాటలు వింటున్నారో మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే ఆరాధన దేవుని యొక్క మహిమను ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరాధన దేవుని యొక్క మహిమను ప్రకటిస్తుంది. ఎందుకంటే మీకు చెప్పాను కదండి, మనము చేసే పనిని బట్టి లేదా మనం చేసే ఆరాధన బట్టి ఆయన ఎవరో ప్రజలు గుర్తించగలుగుతారు, ఆయన మహిమేంటో ప్రజలు గుర్తించగలుగుతారు, ఆయన ఎలాంటి వాడో ప్రజలు తెలుసుకోగలుగుతారు.
కాబట్టి మనము ఆరాధించేటప్పుడు, మనము ప్రభుని ఆరాధించేటప్పుడు దేవుని యొక్క మహిమను ప్రకటిస్తున్నామనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే మన ఆరాధన దేవుని మహిమను ఇతరులకు ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య భాగాన్ని గనక చదివితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచన భాగాన్ని దయచేసి చదువుదాం. చదవండి. ప్రభువా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక వచ్చిన భాగాన్ని చదువుకుందాం. 96వ సంకీర్తన 4వ చరణాన్ని కూడా చదువుకుందాం. 96వ సంకీర్తన 4వ చరణాన్ని కూడా. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజ్యనీయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 వాక్య భాగాలు గనక మీరు మరొకసారి చదివితే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మనము ఆరాధించేటప్పుడు మన ఆరాధన ఏ విధముగా ఆయన యొక్క మహిమను గణపరుస్తుందో, ఆయన మహిమను ప్రకటిస్తుందో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి లేఖన భాగాలు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే చదవవసరం లేదు, కానీ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదవవసరం లేదు, దయచేసి చూడండి. యెషయా దేవుని యొక్క మహిమను చూచినప్పుడు ఏం చేశాడు తెలుసండి? వెంటనే సాష్టాంగపడి ఆయనను ఆరాధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీకు ఒక మంచి ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక రోజట ఒక రాజ్యంలో రాజుగారు ఎవరికి తెలియకుండా, ఎవరికి అంటే గుర్తుపట్టలేని రీతిగా వేషధారణ ధరించట ఏం చేశాడు అంటే, తన రాజ్యంలో అటు ఇటు సంచరిస్తున్నాడంట. అలా తిరుగుతున్న క్రమంలో ప్రజలందరూ చూస్తున్నారు, కానీ ఆయనకి ఎవరు కూడా నమస్కారం చేయట్లా. కారణం ఏంటంటే ఆయన ఎవరికి గుర్తురైనట్లుగా వేషధారణ ధరించాడు. అయితే అలా వెళుతున్న క్రమంలో అటు నుంచి వస్తున్నటువంటి ఒక రైతు చూశాడంట. రైతు దూరం నుంచి చూసి తన యొక్క ఆయన నడిచే విధానాన్ని బట్టి రాజుని గుర్తించి వెంటనే వచ్చి ఆయనను నమస్కరించే లోపే, అంటే ఆయన ఎంతో దూరం నుంచి వచ్చే లోపే ఈ రాజు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడట. అలా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే గుర్తించారో ఆయన దగ్గరికి వచ్చే లోపల ఈ రాజు మరికొంత దూరం వెళ్ళిపోయాడట. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరొక వ్యక్తి ఈ రాజును చూసి, రాజుని తెలియకపోయినా ఈయన యొక్క వేషధారణ కొంచెం పెద్దవాడిగా కనిపించేసరికి ఒక రైతు ఆయనకు నమస్కారం చేశాడంట. ఎప్పుడైతే నమస్కారం చేశాడో రాజు చాలా సంతోషించాడంట. ఎందుకంటే నా రాజ్యంలో ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉన్నారా అని ఆయన ఎంతగానో సంతోషించాడంట. అలా సంతోషించిన రాజు వెంటనే తను ఏదైతే వేరే వస్త్రధారణ వేసుకున్నాడో దాన్ని వెంటనే తన ఎదుట తీసేసేసరికి అతను రాజు అని ఆ రైతుకి తెలిసిన వెంటనే రాజు ఎదుట సాష్టాంగ పడ్డాడంట. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, మనం కూడా చాలా సార్లు ప్రభువుని ఆరాధిస్తాం, కానీ చాలా సార్లు ప్రభువుని స్తుతిస్తాము, కానీ నిజముగా ఆయన ఎవరో తెలిసినప్పుడు, ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలిసినప్పుడు, మనము ఆరాధించే ఆరాధన క్రమము లేదా మనము ఆరాధించే విధానము
మరీ లోతుగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే మనము ఎవరిని ఆరాధిస్తున్నామో మనము మొదటిగా గ్రహించాలి. మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించే వారమైతే మనము మన ఆరాధన దేవుని యొక్క మహిమను ప్రకటిస్తుంది. కాబట్టి మనం ఎంతవరకు ప్రభువుని ఆరాధిస్తున్నామో విషయాన్ని మనందరూ కూడా స్మరణకు తెచ్చుకోవాలి. కారణం ఏంటంటే మనము ముఖస్తుతి చాలా బాగా చేస్తాం కదండి. ముఖస్తుతి అంటే ప్రజలను మెప్పించటానికి, ప్రజలను పొగడే విషయంలో మనకన్నా గొప్పవారు ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు. ఉంటారా? ఎవరన్నా చెప్పగలరా ఉంటారని? ఎవరో చెప్పరు. ఎందుకంటే మనకు మనమే సాటి. మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు కూడా భూమి మీద లేరు. మనుషులను లేదా వ్యక్తులను ముఖస్తుతి చేసే విషయంలో మనం చాలా శ్రద్ధ వహిస్తాం. ఎంత శ్రద్ధ వహిస్తాము అంటే ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా, ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి యొక్క గుణగణాలు తెలియకపోయినా, అసలు ఆయన ఎలా ఉంటాడో తెలియకపోయినా, ఎవరైనా వచ్చి ఫలానా వ్యక్తి అని ఒక మాట చెప్తే చాలు మనం అల్లిగిపోతాం కదండి. ఆయన పేరు ఒక్కటి తెలిస్తే చాలు గూగుల్ కన్నా బాగా చెప్తాం మనం. ఆయన ఎలాంటి వాడు, అసలు ఏం పని చేశాడు, అసలు ఆ పని చేయకపోయినా చేసినట్టే చెప్తాం మనం. 10 మందికి సహాయం చేయకపోయినా చేసినట్లుగానే చెప్తాం. ముఖస్తుతి చేసే విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తామో, నిన్ను నన్ను సృజించిన సృష్టికర్తను ఆరాధించే విషయంలో మాత్రం తగిన శ్రద్ధ మనము కనపరచలేకపోతున్నాం. ఏం చేస్తున్నావో తెలుసా? సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆయన స్తుతించకపోతే బాగోదులే అని, కొద్ది నిమిషాలు ప్రార్థన చేయకపోతే బాగోదులే అని, వాక్యం చదవకపోతే బాగోదులే అని చదవటమే తప్ప ఆయనను ప్రకటిస్తున్నామనో, ఆయన మహిమను గణపరుస్తున్నామనో, ఆయన మాత్రమే మనము హెచ్చిస్తున్నామో అని ఒక ఆలోచన మనలోనికి రావటం లేదు నాడు. అది రావటం లేదు కానీ మిగతా ఆలోచనలన్నీ మన మధ్యలోనికి వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని సంఘమా, మనము ఎవరిని ఆరాధిస్తున్నామో ఈ ఉదయకాలం మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం దేవుణ్ణి ఆరాధిస్తే మన ఆరాధన దేవుని మహిమను ప్రకటించేదిగా ఉందా, లేదా ఆయన నామమును అవమానపరిచేదిగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఆయన నామము ఘనపరచబడాలన్నా, ఆయన నామము మహిమపరచబడాలన్నా మనమే కారణం, లేదా ఆయన నామము దూషించబడాలన్నా మనమే కారణం. కాబట్టి మనము ఎవరిని ఆరాధిస్తున్నామో ఒకటి మనం గ్రహించాలి. రెండవది, మనము దేవుణ్ణి ఆరాధిస్తే గనక ఆయన ఆరాధించేటప్పుడు ఆయన మహిమను ప్రకటించే రీతిలో ఆరాధిస్తున్నామో లేదో గ్రహించే వారిగా ఉండాలి. రెండవ వాక్య భాగాన్ని చదువుకుందాం. 22వ సంకీర్తన 3వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. ఆశీనుడవై ఉన్నావు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వాక్యాన్ని చదువుతారా? నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచ్చిన భాగాన్ని కూడా చదువుదాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల మమ్ములను తోడుకొని పోకుము, కలిగినదని నీవు మాతో వచ్చుట వలనే కదా, అట్లు మేము అనగా భూమి మీదనున్న
సమస్త ప్రజలలో నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు వాక్య భాగాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఆరాధన క్రమంలో రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆరాధన దేవుని యొక్క సన్నిధిని మన దగ్గరకు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు మాటలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే గనక, మనం చదివిన రెండవ మాటలో మోషే దేవుడితో అంటున్నాడు, అయ్యా నువ్వు మాతో వస్తేనే కదా మాకు న్యాయము జరిగేది, నువ్వు మాతో వస్తేనే కదా నేను ఫరోతో మాట్లాడేది, నీవు మాతో వస్తేనే కదా మేము వెళ్ళవలసిన గమ్యస్థానము చేరగలిగేది, నీవు మాతో రాకపోతే మేమేమీ కూడా చేయలేము, మా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు మోషేతో ఒక మంచి మాట చెప్పాడు. ఏంటో తెలుసా? మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసండి, చాలా మంది అనుకుంటారు ఎక్కడ ఆయన ఆరాధించాలి, లేదా అసలు ఎక్కడ ఉంటుంది ఆయన సన్నిధి అని చాలా మంది భావిస్తారు. కానీ వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియపరిచింది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో. వాకింగ్ కరెక్ట్ గా చెప్పాలి. మీరు చెప్పింది కరెక్టే, ఇంకెందుకు భయపడతారు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆరాధిస్తారో ఆయన సన్నిధి వారితో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, చాలా మంది భావించేది ఏంటంటే, ఆయన సన్నిధి నాతో వస్తుందో రావటం లేదో అని కొంతమందికి ఆలోచన వస్తుంది. కొంతమంది నేను ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధిస్తానని చెప్తారు చాలా మంది కదండి. ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తాను, కానీ ఒక విషయం చెప్తాను ఏంటంటే, నీవు నుంచున్న స్థలమే ఏమవ్వాలా? ఆయన సన్నిధి నిలిచే స్థలం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశాలకు వెళ్ళినా, మీరు ఏమంటారు ఏ దిక్కుకు వెళ్ళినా గాని, ఏ ప్రాంతానికి వెళ్ళినా మీరు నిల్చున్న స్థలము దేవుని యొక్క సన్నిధి నిలిచే స్థలం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసండి, మనము ఆయనను ఆరాధించేవారు కాబట్టి. We are true. If you are a true worshipper, నీవు నిజమైన ఆరాధికుడు అయితే నీవు ఎక్కడ నుంచున్నా గాని అక్కడ దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవించగలుగుతావు. ఉదాహరణ చెప్పమంటారా? పౌలు శీలను బంధించి చెరసాలలో వేశారు. చేతులకు సంఖ్యలున్నాయి, కాళ్లకు సంఖ్యలున్నాయి, చప్పట్లు కొట్టే అవకాశం లేదు కదండి, సంతోషంగా నాట్యమాడే అవకాశం లేదు. కానీ వారు నుంచోడానికి కూడా ఛాన్స్ లేదు. వారు కూర్చున్న స్థలములోనే ప్రభువుని వారు నోటి మాట ద్వారా ఆరాధించి ఆయన సన్నిధిని అనుభవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈనాడు మనం ఏం చేస్తామో తెలుసా? పాటలు పాడతాం, చప్పట్లు కొడతాం, డాన్సులు వేస్తాం, నాట్యాలు చేస్తాం, అయినా కానీ ఆయన సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. We do all sort of things, ప్రతిదీ చేస్తున్నాం, కానీ అసలైంది మాత్రం పొందుకోలేకపోతున్నాం. పాటలు పాడగలుగుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ఆరాధిస్తున్నాం, సంతోషంగా నాట్యం ఆడుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ఆయనను మాత్రము ఏం చేయలేకపోతున్నాం? ఆయన సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. ఎందుకు అలా?